Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about conjugate acid base pair. కాంజుగేట్ యాసిడ్ అంటే ఏంటి, కాంజుగేట్ బేస్ అంటే ఏంటి, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఏంటి, ఒక సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు కాంజుగేట్ యాసిడ్ ఎలా రాయాలి, కాంజుగేట్ బేస్ ఎలా రాయాలి, యాసిడ్ స్ట్రాంగ్ అయితే కాంజుగేట్ బేస్ ఎలా ఉంటుంది, బేస్ వీక్ అయితే కాంజుగేట్ యాసిడ్ ఎలా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ అంతా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సరే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి? పెయిర్ ఇది నథింగ్ బట్ టూ. ఏంటది? యాసిడ్ అయి ఉండాలి, ఒకటి బేస్ అయి ఉండాలి. ఒక యాసిడ్ బేస్ పెయిర్ అయి ఉండాలి. దాన్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అని ఎప్పుడు అంటామంటే, ఆ యాసిడ్ ఆ బేస్ పెయిర్లో రెండింటిలో హెచ్ ప్లస్ అయాన్ డిఫరెన్స్ ఉండాలి, నథింగ్ బట్ ప్రోటాన్ డిఫరెన్స్ ఉండాలి. సో సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్: ది పెయిర్ ఆఫ్ an acid, the pair of an acid and a base which are differ by H plus ion. ఓకేనా? ఒక యాసిడ్ బేస్ పేరు హెచ్ ప్లస్ అయాన్ డిఫరెన్స్గా ఉన్నదైతే ఆ పేరుని ఏమంటారంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ విచ్ ఈజ్ ఏ బ్రాన్స్టెడ్ యాసిడ్. ఓకేనా? దెన్ Cl minus and Cl minus the species which is ready to accept H plus ion. H plus ion తీసుకోవడానికి రెడీగా ఉంటుంది అది. సో విచ్ యాక్ట్ యాజ్ ఏ బ్రాన్స్టెడ్ బేస్. బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ ప్రకారం అది బేస్. సో ఇక్కడ ఈ రెండు, ఒకటేమో యాసిడ్, మరొకటేమో బేస్. కానీ ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏముంది? ఒక హెచ్ ప్లస్ అయాన్ డిఫరెన్స్ ఉంది. ఒక హెచ్ ప్లస్ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? HCl అవుతుంది. HCl నుంచి ఒక హెచ్ ప్లస్ తీస్తే ఏమొస్తుంది? Cl మైనస్ అవుతుంది. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ హెచ్ ప్లస్ అయాన్. ఓకేనా? సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. See one more example. Example 2. NH3 ammonia and NH4 plus ion. So NH3 having basic nature, so which is called as Bronsted base because it readily accept H plus ion. Readily accept a proton. H plus ion accept చేస్తుంది కాబట్టి బేస్గా బిహేవ్ చేస్తుంది. మరి NH4 ప్లస్ ఒక హెచ్ ప్లస్ ఎక్స్ట్రా ఉంది అక్కడ, NH4 ప్లస్. ఆ హెచ్ ప్లస్ అయాన్ డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. హెచ్ ప్లస్ అయాన్ డోనార్ కాబట్టి అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ విచ్ యాక్ట్ యాజ్ ఎ బ్రాన్స్టెడ్ యాసిడ్. నౌ దిస్ ఈజ్ వన్ పెయిర్ విచ్ ఆర్ డిఫర్ బై వన్ హెచ్ ప్లస్ అయాన్. NH3కి NH4 ప్లస్కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక హెచ్ ప్లస్ అయాన్. ఒకటేమో యాసిడ్, ఒకటేమో బేస్. ఇలాంటి పేరుని ఏమంటారంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటారు. సో ది పెయిర్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ బేస్ విచ్ ఆర్ డిఫర్ బై ఏ ప్రోటాన్. ఒక ప్రోటాన్తో డిఫరెన్స్ ఉన్నటువంటి యాసిడ్ బేస్ పెయిర్ని, లేదా ఒక ప్రోటాన్ డిఫరెన్స్గా కలిగి ఉన్న యాసిడ్ బేస్ పెయిర్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటాం. ఓకేనా? జస్ట్ 2 మార్క్స్ కడితే ఇది రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? సరే, మరి ఇప్పుడు నువ్వు ఒక కాంజుగేట్ యాసిడ్ కావాలి అంటే నీకు ఒక సబ్స్టెన్స్ ఇస్తాడు, రైట్ ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ అంటాడు. ఎట్లా రాస్తాం చూడు. ఏ కాంజుగేట్ యాసిడ్, ఏ కాంజుగేట్ యాసిడ్ ఈజ్ obtained. ఓకేనా? ఏ కాంజుగేట్ యాసిడ్ ఈజ్ obtained by the addition of H plus ion. నీకు ఒక స్పీసెస్ ఇచ్చేసి, ఒక సబ్స్టెన్స్ ఇచ్చేసి కాంజుగేట్ యాసిడ్ రాయి అంటే ఏం చేయాలంటే హెచ్ ప్లస్ యాడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? మరి కాంజుగేట్ బేస్ కావాలంటే, సో ఏ కాంజుగేట్ బేస్
బేస్ ఈజ్ ఒబ్టైన్డ్. ఒక కాంజుగేట్ బేస్ ఎలా వస్తుందంటే బై ద రిమూవల్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. కాంజుగేట్ బేస్ ఎలా వస్తుందంటే హెచ్ ప్లస్ అయాన్ రిమూవ్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడ ఎగ్జాంపుల్, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ కాన్సెప్ట్ ఏనైనా ఇది కూడా. సో బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ బేస్ చేసుకొని న్యూట్రలైజేషన్ను చూద్దాం. ఇక్కడ NH3 అండ్ HCl దే కంబైన్, దే గివ్ NH4Cl, నథింగ్ బట్ NH4 ప్లస్ అయాన్, ఓకేనా, అండ్ Cl మైనస్ అయాన్. బాగా గమనించండి, NH3 ఏం చేస్తుంది? H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో విచ్ యాక్ట్ యాజ్ అ బ్రౌన్స్టెడ్ బేస్. HCl ఏం చేస్తుంది? H ప్లస్ అయాన్ని డొనేట్ చేస్తుంది. సో విచ్ యాక్ట్ యాజ్ ఎ బ్రాన్స్టెడ్ యాసిడ్. ఓకేనా? యాసిడ్ కాబట్టి H ప్లస్ అయాన్ని డొనేట్ చేస్తుంది, బేస్ కాబట్టి H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. NH3 H ప్లస్ అయాన్ని యాక్సెప్ట్ చేసి ఏమైపోయింది? NH4 ప్లస్ అయిపోయింది. చూడు, NH3 బేస్ అయినప్పుడు ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల వచ్చిన దీన్ని ఏమంటారు? కాంజుగేట్ యాసిడ్. NH3 బేసు ఒక H ప్లస్ అయాన్ యాడ్ చేయడం వలన వచ్చింది కాబట్టి దీన్ని ఏమనాలి? NH4 ప్లస్ని కాంజుగేట్ యాసిడ్. సో ఏ కాంజుగేట్ యాసిడ్ ఈజ్ ఒబ్టైన్డ్ బై ద అడిషన్ ఆఫ్ H ప్లస్ అయాన్. సో కాంజుగేట్ యాసిడ్ ఎలా వస్తుంది? H ప్లస్ అయాన్ యాడ్ చేయడం వలన. మరి HCl అనేది ఒక యాసిడ్ అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ. ఇక్కడ ఇది Cl మైనస్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది, అంటే H ప్లస్ అయాన్ లాస్ చేసుకుంటుంది. H ప్లస్ అయాన్ డోనార్ని ఏమంటారు? యాసిడ్ అంటారు. ఓకే, మరి Cl మైనస్ దీంట్లో నుంచి ఒక ప్రోటాన్ రిమూవ్ చేసినప్పుడు వచ్చింది. సో ఏ కాంజుగేట్ బేస్ ఈజ్ ఒబ్టైన్డ్ బై ద రిమూవల్ ఆఫ్ H ప్లస్ అయాన్. H ప్లస్ అయాన్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? కాంజుగేట్ బేస్ వస్తుంది. సో Cl మైనస్ ఏమంటారు? కాంజుగేట్ బేస్. మరి ఎవరి కాంజుగేట్ బేసు? 1 సెకండ్ చూడు. ఇప్పుడు అమ్మోనియా అనేది బ్రాన్స్టెడ్ బేస్ అయినప్పుడు NH4 ప్లస్ని ఏమంటారంటే అమ్మోనియా యొక్క కాంజుగేట్ యాసిడ్గా చెప్తారు. మరి HCl అనేది బ్రాన్స్టెడ్ యాసిడ్ అయినప్పుడు Cl మైనస్ని ఏమంటారంటే HCl యొక్క కాంజుగేట్ బేస్ అంటారు. సో NH3 అండ్ NH4 ప్లస్ ఏ పెయిర్ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. HCl అండ్ Cl మైనస్ ఏ పెయిర్ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ అండ్ బేస్. అర్థమైందా? సో ఈ రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు అయితే ఈ రెండు మరొక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు. క్లియర్? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటుంటాడంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఇచ్చి లేదా ఒక స్పీసెస్ ఇచ్చి రైట్ ఇట్ కాంజుగేట్ యాసిడ్స్ లేదా రైట్ ఇట్ కాంజుగేట్ బేస్ అని అంటుంటాడు. కొన్ని స్పీసెస్ తీసుకుందాం, సమ్ స్పీసెస్. ఓకేనా? ఇట్ మే బి మాలిక్యూల్ ఆర్ అయాన్. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకుందాం, వాటర్ మాలిక్యూల్. HCO3 మైనస్ బైకార్బోనేట్ అయాన్, HSO4 మైనస్, ఓకేనా, బైసల్ఫేట్ అయాన్. తర్వాత NH3 అమ్మోనియా మాలిక్యూల్. ఓకేనా? H2PO4 మైనస్. ఓకేనా? పాస్పారిక్ యాసిడ్లో H3PO4 పాస్పారిక్ యాసిడ్, ఒక హైడ్రోజన్ తీసేసాం అప్పుడు వస్తుంది ఇది H2PO4 మైనస్. దీస్ ఆర్ ది స్పీసెస్ విచ్ ఆర్ గివెన్ టు అస్. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమంటాడంటే వీటికి కాంజుగేట్ యాసిడ్లు రాయమంటాడు. ఇలా ఏవైనా ఇచ్చి ఇవే కాదు కాంజుగేట్ యాసిడ్స్ ఎలా రాయాలి, ఎలా వస్తాయి మనం ఆల్రెడీ చదివేసాం, వాటి గురించి మాట్లాడదాం. సో కొన్ని స్పీసెస్ ఇచ్చేసి కాంజుగేట్ యాసిడ్స్ రాయమంటే ఎలా రాయాలి, అలాగే కాంజుగేట్ బేస్ రాయమంటాడు ఒక్కోసారి. కాంజుగేట్ బేస్ ఎలా రాస్తాం చూద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ మనం చెప్పాము ఒక పాయింట్, కాంజుగేట్ యాసిడ్ కావాలంటే ఏం చేయాలి? అడిషన్ ఆఫ్ H ప్లస్ అయాన్. ఇచ్చిన స్పీసెస్కు ఒక H ప్లస్ అయాన్ యాడ్ చేస్తే కాంజుగేట్ యాసిడ్ వస్తుంది. సో H2Oకు ఒక H ప్లస్ అయాన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? H ప్లస్. సో ఇట్ గివ్ H3O ప్లస్. క్లియర్?
ఇది బైకార్బోనేట్ అయాన్ HCO3 మైనస్, దీనికి ఒక H ప్లస్ యాడ్ చేస్తే ఇట్ గివ్ H2CO3 కార్బోనిక్ యాసిడ్ అంట. HSO4 మైనస్ బైసల్ఫేట్ అయాన్, దీనికి ఒక H ప్లస్ యాడ్ చేస్తే ఇట్ గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవన్నీ వీటి కాంజుగేట్ యాసిడ్. ఇప్పుడు అమ్మోనియా ఉంది NH3, సో NH3కి కాంజుగేట్ యాసిడ్ రాయమంటే ఏం చేయాలి? H ప్లస్ యాడ్ చేస్తే వీ గెట్ NH4 ప్లస్. H2PO4 మైనస్ H ప్లస్ యాడ్ చేసాం, సో ఇట్ గివ్ H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్. ఓకేనా? సరే, మరి కాంజుగేట్ బేసెస్ రాయమంటే ఏ కాంజుగేట్ బేస్ ఈజ్ ఒబ్టైన్డ్ బై ద రిమూవల్ ఆఫ్ 1 H ప్లస్ అయాన్ అన్నాం. ఒక H ప్లస్ అయాను మనకి ఇచ్చిన స్పీసెస్లోంచి రిమూవ్ చేస్తే కాంజుగేట్ బేస్ వస్తాయి. వాటర్లోంచి H ప్లస్ అయాన్ తీసేస్తే ఏమొస్తుంది? వి గెట్ OH మైనస్. బైకార్బోనేట్ అయాన్లోంచి ఒక H ఒక ప్లస్, H ప్లస్ తీసేస్తే ఏమొస్తుంది? CO3 -2. -2 ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఒక -1 ఉంది, ఒక ప్లస్ రిమూవ్ చేస్తే ఒక మైనస్ పెరుగుతుంది. సో CO3 -2 కార్బోనేట్ అయాన్. సో వి గెట్ సల్ఫేట్ అయాన్ SO4 -2. అమోనియా ఒక H ప్లస్ తీసేద్దాం, వి గెట్ NH2 మైనస్, ఒక H ప్లస్ తీసేద్దాం HPO4 -2. ఇవి నేను కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరేంటే. సో ఒక స్పీసీస్ ఇచ్చేసి కాంజుగేట్ యాసిడ్ రాయమంటే H ప్లస్ యాడ్ చేస్తాం, కాంజుగేట్ బేస్ రాయమంటే అదే H ప్లస్ను తీసేస్తాం. ఓకేనా? సరే, ఇలా 2 మార్క్స్ అడుగుతుంటాడు. ఇక్కడ ఇచ్చిన ఈ స్పీసెస్ విచ్ బిహేవ్స్ యాజ్ విచ్ కెన్ గివ్ బోత్ కాంజుగేట్ యాసిడ్స్ అండ్ కాంజుగేట్ బేసెస్. సో ఇవి కాంజుగేట్ యాసిడ్స్ని ఇస్తాయి, కాంజుగేట్ బేసెస్ని ఇస్తాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు యాసిడ్ స్ట్రాంగ్ అయితే కాంజుగేట్ బేస్ ఏమవుతుంది, యాసిడ్ వీక్ అయితే ఏమవుతుంది, అలాగే బేస్ అదొకటి చూద్దాం. ఓకే, సరే, సపోజ్ మనకు ఈ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరులో ఒక యాసిడ్ ఇస్తాడు, దాని కాంజుగేట్ బేస్ నేచర్ ఏంటి అంటాడు. అలాగే ఒక బేస్ ఇస్తాడు, కాంజుగేట్ యాసిడ్ ఎలా ఉంటుంది అంటాడు. అదేంటో చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. క్లియర్ నేనేది? ఓకే, సపోజ్ ది యాసిడ్ అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ, ద బ్రాన్స్టెడ్ యాసిడ్ విచ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ ఎలా ఉంది అనుకుంటున్నాం? స్ట్రాంగ్గా ఉంది అనుకుందాం. మరి దీని బేస్ ఎలా ఉంటుంది? ఐ మీన్ కాంజుగేట్ బేస్. చూడు, ఇఫ్ an acid is strong, ఒకవేళ యాసిడ్ స్ట్రాంగ్ అయితే ఇట్స్ కాంజుగేట్ బేస్ ఈజ్ వీక్. యాసిడ్ స్ట్రాంగ్ అయితే బేస్ వీక్ అండ్ వైస్ వర్సా. అలాగే అండ్ వైస్ వర్సా అని రాయొచ్చు. అండ్ యాసిడ్ ఈజ్ వీక్, ఇట్స్ కాంజుగేట్ బేస్ ఈజ్, లేదంటే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా? 1 సెకండ్. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా. సో మనం కొంచెం క్లియర్గా తెలుసుకున్నట్టు అవుతుంది. ఇఫ్ అన్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్, ఇట్స్ కాంజుగేట్ బేస్ ఈజ్ వీక్. ఒక యాసిడ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. HCl ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. HCl ఎలాంటి యాసిడ్? అది స్ట్రాంగ్ యాసిడ్. మరి దీని కాంజుగేట్ బేస్ ఎలా ఉంటుంది? యాసిడ్ స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ కాబట్టి సో విచ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. ఇప్పుడు ఏం చేద్దాం? కాంజుగేట్ బేస్ రాద్దాం. కాంజుగేట్ బేస్ ఎలా వస్తుందన్నాం? H ప్లస్ రిమూవ్ చేస్తే కదా, తీసేస్తే ఏమవుతుంది? Cl మైనస్. సో ఇలా యాసిడ్ నుంచి ప్రోటాన్ రిమూవ్ చేయడం వలన వచ్చే కాంజుగేట్ బేస్ ఎలా ఉంటుందంటే వి. ఇట్ ఈజ్ ఏ వీక్ కాంజుగేట్ బేస్. కాంజుగేట్ బేస్ వీక్గా ఉంటుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో స్టేట్మెంట్, ఇఫ్ అన్ యాసిడ్
ఈజ్ వీక్. ఒకవేళ యాసిడ్ వీక్ యాసిడ్ అనుకుందాం, ఓకేనా. ఇట్స్ కాంజుగేట్ బేస్ ఈజ్ స్ట్రాంగ్. యాసిడ్ వీక్ అయితే దాని కాంజుగేట్ బేస్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ బేస్ని ఇస్తుంది అంటాడు. ఎగ్జాంపుల్ చూడు, దీనికి ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు ఏం కావాలి? వీక్ యాసిడ్ కావాలి. సే అసిటిక్ యాసిడ్ CH3COOH విచ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. యాసిడ్ వీక్. మరి దీని కాంజుగేట్ బేస్ ఏంటి? బేస్ ఎలా వస్తుంది? H+ను రిమూవ్ చేస్తే కదా వచ్చేది, తీసేద్దాం. we get CH3COO minus which is a strong conjugate base. Because acid is weak, its a conjugate base is strong. అంతేనా? సరే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇఫ్ ఏ బేస్ ఈజ్ స్ట్రాంగ్, ఇప్పుడు బేస్ స్ట్రాంగ్ బేస్ అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ ఈజ్ వీక్. ఓకేనా? బేస్ ఈజ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ బేస్ తీసుకో, కాంజుగేట్ యాసిడ్ ఎలా ఉంటుంది? వీక్గా ఉంటుంది. స్ట్రాంగ్ బేస్కి ఎగ్జాంపుల్ మనం సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసెస్ కదా. సో OH మైనస్ అయాన్, OH minus ion is a strong base. OH minus ion ఏంటి? స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు కాంజుగేట్ యాసిడ్ కావాలంటే ఏం చేయాలి? H+ యాడ్ చేయాలి. H+ వేస్తే ఏమవుతుంది? we get వాటర్. సో వాటర్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. ఓకేనా? కాంజుగేట్ యాసిడ్ అంటే దీని కాంజుగేట్ యాసిడ్ జనరల్గా వీక్ యాసిడ్. వాటర్ బిహేవ్స్ యాజ్ వీక్ యాసిడ్, ప్రోటాన్ డొనేటింగ్ ఎబిలిటీ చాలా తక్కువ వాటర్కి. ఓకేనా? సరే, చివరిగా ఇఫ్ ఏ బేస్ ఈజ్ వీక్, బేస్ వీక్ అనుకో, ఇట్స్ కాంజుగేట్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్. బేస్ వీక్ అయితే దాని కాంజుగేట్ యాసిడ్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, బేస్ వీక్ ఎగ్జాంపుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, సారీ NH3 అమ్మోనియా, లేదంటే మనం ఏదైనా తీసుకోవచ్చు వీక్ బేస్కి. ఎగ్జాంపుల్ Cl- తీసుకుందాం. ఓకేనా? Cl-, చూడు ఇది వీక్ బేసే కదా, వీక్ బేసే కదా Cl-. సరే, దీనికి కాంజుగేట్ యాసిడ్ రాద్దాం. యాసిడ్ రాయాలంటే ఏం చేయాలి? H+ యాడ్ చేయాలి కదా. H+ యాడ్ చేస్తే we get HCl. So Cl- is a weak base. By the addition of H+ ion, it give strong acid. ఏమి ఇచ్చేసింది? స్ట్రాంగ్ యాసిడ్ ఇచ్చేసింది. అర్థమైందా? సో యాసిడ్ స్ట్రాంగ్ అయినప్పుడు కాంజుగేట్ బేస్ వీక్, యాసిడ్ వీక్ అయినప్పుడు కాంజుగేట్ యాసిడ్ స్ట్రాంగ్. అలాగే బేస్ వీక్ అయితే కాంజుగేట్ యాసిడ్ స్ట్రాంగ్, బేస్ స్ట్రాంగ్ అయితే కాంజుగేట్ యాసిడ్ వీక్గా ఉంటుంది. అర్థమైందా? సో ఇది కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్లోని కాన్సెప్ట్. ఓకేనా? సరే, అసలు యాసిడ్ ఎలా వస్తుంది? కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ ఎలా వస్తుందంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో వాటి స్ట్రెంత్ కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ అంటే ది యాసిడ్ విచ్ రెడీలీ డొనేట్ ప్రోటాన్, రెడీలీ డొనేట్ H+ ion is called strong acid. According to Bronsted-Lowry theory, H+ ion ఏదైతే బాగా ఇవ్వగలదో అది స్ట్రాంగ్ యాసిడ్. మరి స్ట్రాంగ్ బేస్ అంటే H+ని ఎవరైతే బాగా తీసుకోగలరో, ది బేస్ దట్ రెడీలీ యాక్సెప్ట్ H+ ion is called strong base. ఇక్కడ HCl వెంటనే H+ ion ఇవ్వగలదు. సో స్ట్రాంగ్ యాసిడ్, వచ్చిన బేసు వీక్. ఓకేనా? అసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్ ఇది. ఓకేనా? దాని బేస్ ఏంటి? స్ట్రాంగ్. వీక్ యాసిడ్ ఎందుకు? H+ని ఇచ్చే ఎబిలిటీ చాలా తక్కువ, కొంచెమే డిసోసియేట్ అవుతుంది, కొన్ని H+ ion ఇస్తుంది. స్ట్రాంగ్ బేస్ అంటే H+ రెడీగా యాక్సెప్ట్ చేస్తుంది. వీక్ బేస్ H+ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? సో ఇవి మనకు ఓవరాల్గా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అనేటువంటి కాన్సెప్ట్. బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, ఎప్పుడన్నా ఆబ్జెక్టివ్లో ఎంసెట్ లాంటి దాంట్లో మేబీ అడగచ్చు కూడా.
ఓకేనా, ఈ ఇంటర్ రిలేషన్స్ బాగా తెలిసిందే. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సమ్వన్.